కూడా ఎంటెళ్ళిపోవాల్సొస్తుంది. జాగ్రత్త. ఎంత మాట అన్నది చూసావా నీలు? నేను కూడా రోడ్డున పడతానట. నేను బయట పడితేనే కదా నువ్వు వీధిని పడేది. అది గనక రేపు దేవాతో కలిసి మల్లెపూలతో అభిషేకం చేసిందంటే భార్యాభర్తలేమోనని దేవా పార్వతులే అన్న ధర్మ సందేహం అఖిలక్క మనసులో మొదలవుతుంది. నాగసాధువు కూడా పార్వతి ఈ ఇంట్లోనే ఫిక్స్డ్ డిపాజిట్లా ఉండాలని ఘంటాపదంగా చెప్పారు. దేవుడి పూజ కోసం అన్ని పూలు తెచ్చింది కానీ మల్లెపూలు తీసుకురాలేదు కదా ఆంటీ. అసలే ఎండాకాలం. బిరజాజులు, గుండు మల్లెలు, జాజి మల్లెలు నీకు ఏ రకం మల్లెలు కావాలన్నా మళ్ళీ మళ్ళీ కావాలన్నా తెచ్చిస్తారు. అభిషేకం చేయడం 5 నిమిషాల పని. ఇది ఏ పూజ చెయ్యకూడదు. దేవాతో కలిసి అభిషేకం చేసేది నేనే. పార్వతి, వచ్చారా పెద్దబాబు గారు? ఏంటిది పార్వతి? తెల్లారక ముందుకే ఇక్కడికొచ్చి స్నానం చేయాలన్నావు, పైగా చల్లనీళ్ళతో. మాఘ స్నానం ఇట్టాగే చేయాలి పెద్దబాబు గారు. అవకాశం ఉంటే నదిలో మునిగి రావాలా, కానీ అందుబాటులో లేదు కదా అని బావిలో నుండి గంగమ్మ తల్లి ఇచ్చిన నీళ్ళట్టుకొచ్చాను. వీటితో స్నానం చేయాలా. మీరు చలికి తట్టుకోలేకపోతే ఏ నీళ్ళతో చేయండి పెద్దబాబు గారు, పర్వాలేదు. ఈ సన్నీళ్ళు నేను పోసుకుంటాను. పర్లేదు పార్వతి, నువ్వు చేసే ఏ పనైనా మంచి పని అని నమ్మేవాణ్ణి. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను పార్వతి. ఈ చల్లనీళ్ళే పోసుకుంటాను. మీకు అలవాట్లేని పనులు చేయిస్తున్నాను. బేగా పోయి పొడిబట్టలు వేసుకోండి. అలాగే పార్వతి. నువ్వేనా? నిద్ర లేపినట్టు లేదు, మంచం మీద నుంచి కిందకి తోస్తున్నట్టుంది నీలు. నిన్ను నా పక్కన పడుకోమంది గురుక పెట్టడానికి కాదు, తెల్లవారకు ముందే నన్ను నిద్ర లేపడానికి. టైం అయిపోయిందా? అయిపోయింది. అఖిలాంటి కూడా లేచుంటారు. నిమిషాల్లో రెడీ అయిపోవాలి. నేను బాత్రూంలోకి వెళ్తున్నా, నువ్వు రెడీ అవ్వు. దీనికంత అర్జెంటుగా ఉంటే ముందే లేవాలిగా. చంపుతుంది. ఛీ. అమ్మగారు, కాఫీ ఎట్టుకురమ్మంటారా? పూజ అయ్యే వరకు ఏమీ వద్దు పార్వతి. అట్టగే అమ్మగారు. మల్లె పువ్వులతో శివుడికి అభిషేకం చేసేశారా?
పొద్దున్నే నీలంబర్ లేచిందా? సర్ప్రైజ్. పూజ అంటే బాబీకి కూడా పట్టుదల ఉంటుంది కదా ఐష్. పట్టుదలేమో గాని ఇప్పుడు పూలు తీసుకొస్తాను చూడండి. నీలాంబరి, ఆంటీ, నువ్వింకా పూజ చేయలేదా? చేయడానికే మల్లెపూలు తీసుకొచ్చాను ఆంటీ. మరి ఇంట్లో కొలువైన పరమేశ్వరుడికి మల్లెపూలతో అభిషేకం చేసిందెవరు? భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజ చేయాలని బావకి చెప్పాం కదా. బ్రో, బాబీతో కలిసి పూజ చేయకుండా ఇంకెవరితో చేసినట్టు? అరే, ఎందుకలా పెడార్థాలు తీస్తారు మహి? ఆ మల్లెపూలతో అభిషేకం చేసింది దేవా నేనే కదా. అదేంటి నీలాంబరి, ఇంతకు ముందే కదా పూజ చేయలేదు అన్నా? పూజ పూర్తి చేయలేదన్నానాంటీ. అభిషేకం చేయగా మిగిలిన పూలను పెద్ద ముత్తైదుకి ఇవ్వాలన్నారుగా, మీకిద్దామనే తీసుకొచ్చాను. తీసుకోండి ఆంటీ. నువ్వు చెప్తుంది నిజమే కదా నీలాంబరి? పెద్ద కోడలక్క అబద్ధాలాడుతుందా? నేను కూడా దగ్గరుండి పూజ చేయించాను. అప్పుడు మీరు ఇంకా ఎవరు నిద్ర లేవలేదు. ఓం నమ శివాయ. చాలా సంతోషం నీలాంబరి. ఈ ఇంట్లో నువ్వు పెద్దబాబు అభిషేకం చేస్తే ఈ ఇంటికి పట్టిన గ్రహణం తొలగిపోతుంది అని చెప్పారు సిద్ధాంతి గారు. మేం మాట్లాడుకున్నది మీరు నిజం చేశారు. త్వరలో మేక్కూడా సంతానం కలుగుతుంది నీలాంబరి. దేవాకి భార్య నవ్వడం, మీకు కోడలు నవ్వడం, ఇంతకన్నా అదృష్టం ఏముందా అనుకున్నాను. ఈ ఇంటికి వారసుని అందించే భాగ్యం కూడా ఉందంటే అంతకన్నా ఆనందం ఏముంటుందా ఆంటీ? పార్వతి, హారతి వెలిగించు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమః శివాయ. నీ దయాదాక్షిణ్యాలతోనే మా కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది తండ్రి. నీ కృప సదా మా మీదుండాలి. పార్వతి, అమ్మగారు, ఈ సంతోషాన్ని పెద్దబాబుతో పంచుకోవాలి. కిందకి రమ్మని చెప్పు. అట్టగే అమ్మగారు. మీరు నిలబెట్టిన మా బంధాన్ని, మీరు 3 ముళ్ళేసిన ఈ తాళిని ఇది అపహాస్యం చేసిందంటే నాతో జీవితం పంచుకోవాల్సిన నా భర్తతో ఇది ఆపేసావేంటి నీలాంబరి? చెప్పు. దేవాకి దుప్పటి కప్పి ఇది కూడా